సో ఇలా ఏంటంటే కొంతమంది బైక్ రైడింగ్స్, కొంతమంది ట్రెక్కింగ్ అనో, కొంతమంది వెళ్ళి గోశాలలో సేవ చేయటము, కొంతమంది సమ్ వెల్ఫేర్ యాక్టివిటీ, కొంతమంది వెళ్ళి క్రికెట్ ఆడుకోవటము, ఫుట్బాల్ ఆడుకోవటము, ఏదో ఒక యాక్టివిటీ వాళ్ళకి పెయింటింగ్ వేయటము, సింగింగ్ చేయటము, లేకుంటే వెళ్ళి అలాంటి క్లబ్స్లో జాయిన్ అవ్వటం, ఇన్స్ట్రుమెంట్ నేర్చుకొని చాలా యాక్టివిటీస్ వాళ్ళకి ఆ నచ్చిన యాక్టివిటీ వాళ్ళు ఒక వీక్లీ 2-3 అవర్స్ చేయాలి. దీన్ని సిగ్నేచర్ స్ట్రెంత్ అంటారు. యాక్చువల్లీ ఇదే కృష్ణుడు ఏమంటున్నారంటే స్వధర్మ అని చెప్తున్నారు. ఆయన నీకు ఒక నచ్చిన యాక్టివిటీ అని ఉంటుంది, నీకు కావాలి. నేను వెళ్ళి ఒక పిల్లలకి టీచింగ్ చేసి వస్తాను, మీరు ఈ ప్రొఫెషనల్, మీకు టీచింగ్ ఇష్టం, సో మీరు వారానికి ఒక ఆపర్చునిటీ తీసుకొని వెళ్ళి ఫ్రీగా టీచింగ్ చేసి వచ్చేస్తారు. సో మీకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఆ వీక్ మొత్తానికి, అరే నాకు నచ్చిన యాక్టివిటీ చేశాను. సో అలా మనం ఒక నచ్చిన యాక్టివిటీని సెలెక్ట్ చేసుకొని వారానికి కొన్ని అవర్స్ దానికి కేటాయించాలి. సో మనకి వీక్ మొత్తం మనకి నచ్చిన యాక్టివిటీ చేసినా కానీ దాని నుంచి వచ్చిన ఏదైతే స్ట్రెస్, దాని నుంచి ప్రెషర్ అయితే ఉంటుందో అక్కడ రిలీవ్ అయిపోతుంది, ఎందుకంటే ఒక సాటిస్ఫాక్షన్ ఇక్కడ వస్తుంది కాబట్టి. సో అలా మీరు బ్యాలెన్స్ చేసుకోవచ్చు.